తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుకూలం వలన ఆర్థిక ఫలితాలు, అధిక ఆదాయం పెరుగుతుంది, విదేశీ ఆదాయం పెరుగుతుంది, పెద్దగా లాభాలు ఉంటాయి. వాటితో పాటు యాత్రలకు సంబంధించి ఖర్చులు పెరగవచ్చు, ధార్మికమైన కార్యక్రమాల్లో ఖర్చులు పెరగవచ్చు, పిల్లలకు సంబంధించిన చదువు గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వచ్చు. అయినా సరే సేవింగ్స్ వల్ల వీరు మంచి అద్భుతమైనటువంటి సేవింగ్స్ సాధిస్తారు. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు పదోన్నతి యోగము, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, టీచింగ్, గవర్నమెంట్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన విషయానికి వస్తే అంతర్జాతీయ వ్యాపారము, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్ రంగాల్లో సంబంధించి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే ఉన్నత విద్య, విదేశీ చదువు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పిహెచ్డీలు చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలము. ఏదైనా సరే స్కాలర్షిప్కి సంబంధించి చేసేటువంటివి యోగ్యంగా ఉంటుంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ధార్మికమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు, యాత్రలు ఎక్కువగా చేస్తారు, కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. చేతి వృత్తులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక గురు అనుగ్రహంతో క్రమంగా ఎదుగుదల అనేటువంటిది విద్యార్థుల్లో ఉంటుంది. సంప్రదాయ వృత్తులకు సంబంధించి శుభంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రసంగాలు చేసేటప్పుడు నైపుణ్యంతో ప్రసంగాలు చేస్తారు, ప్రజాదరణ కూడా పెరుగుతుంది. అలాగే సభలు, సమావేశాలు ఎక్కువగా పార్టిసిపేట్ అవుతారు, జ్ఞానంతో జనులందరినీ కూడా ఆకట్టుకుంటారు. సినిమా రంగానికి సంబంధించిన వాటికి సంబంధించిన విషయానికి వస్తే ఈ ఆధ్యాత్మిక సినిమాలు తీయడము, చారిత్రాత్మక పాత్రలు పోషించే వాళ్ళు, ఉపన్యాసాలు చేసేటువంటి వాళ్ళు, భక్తి సంగీత దర్శకులు, అలాగే వీరందరికీ అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితము, వివాహము, వీటి సంబంధిత విషయానికి వస్తే వివాహం యోగ్యంగా బలంగా ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఆలస్యంగానే సరే ద్వితీయార్థంలో వివాహం జరగవచ్చు, అంటే మొదటి 6 నెలల్లో జరగదు. విదేశీ వివాహం యోగ్యంగా ఉంటే విదేశాల్లో ఉన్నవారిని వివాహం చేసుకునే దానికి కూడా యోగ్యంగా ఉంటుంది. అలాగే పరస్పర గౌరవం, భార్యాభర్తలు పెంచుకోవడం వల్ల అన్యోన్య దాంపత్యం కూడా పెరుగుతుంది. సంతానానికి సంబంధించి ఎక్కువ లాభం గోచరిస్తుంది. పిల్లలకు సంబంధించి చదువులో శుభదాయకంగా ఉంటుంది. విదేశీ విద్య అద్భుతంగా గోచరిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే తలనొప్పులు ఎక్కువగా అవ్వడము, తొడ, నడుము కింది భాగంలో నొప్పులు ఎక్కువ అవ్వడము, అలాగే బరువు పెరగడము, లివర్ సమస్యలు పెరగడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. వీటి పరంగా జాగ్రత్త వహించండి. ఈ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఆహారానికి సంబంధించి కూడా నూనె పదార్థాలు, ఫ్రైడ్ పదార్థాలు తగ్గించుకోవడం మంచిది. ధనుస్సు రాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురు గోచారంలో అత్యంత శుభంగా ఉంది. విద్యాభివృద్ధి, సంతాన లాభము, ధన యోగము, గౌరవం పెరుగుతుంది. గురువు మహా అనుగ్రహంతో ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. శని గోచారంలో భాగంగా కుటుంబంలో ప్రేమ, ఇంటి బాధ్యతలు పెరగడము, ఆర్థిక ప్లానింగు, పెద్దల సేవ, లాభము, పరిపక్వత, స్థిరత్వము, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. రాహు గోచారంలో భాగంగా విదేశీ యోగము, విదేశాల్లో ఉద్యోగము, విదేశీ యాత్రలు, అలాగే డిజిటల్ అవకాశాలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు ఏంటంటే మిమ్మల్ని డిజిటల్ పరమైనటువంటి మోసాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కేతు గోచార రీత్యా చూసుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో యోగాలు చేయడము, ధ్యానం చేయడము ఆసక్తి పెరుగుతుంది. అలాగే త్యాగ భావన ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువ సన్యాసత్వం పెరుగుతూ ఉంటుంది లోపల. గురు ప్రభావం వలన అధిపతిగా ఉన్న కారణం చేత వీరికి అత్యంత శుభమైనటువంటి విషయాలు ఏంటంటే జ్ఞానం, గౌరవం, ధర్మం, ఈ 3 పెరుగుతాయి.
వీరికి కొద్దిగా నష్టం ఏదన్నా ఉంది అంటే అతిగా ఆశావాదము, అతిగా మాట్లాడడం లాంటివి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. వీరికి మార్చి నుండి జూలై ప్రాంతం వరకు శుభ ప్రారంభంగా ఉంటుంది. విద్యా ఉద్యోగంలో శుభంగా ఉంటుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా ప్రమోషను, వివాహ యోగ్యము అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ నుండి కూడా మనకు డిసెంబర్ వరకు చూసుకుంటే విదేశీ యోగము, ధనలాభం కనిపిస్తుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా చూసుకుంటే ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే కనుక దక్షిణామూర్తి యొక్క పూజ చేసుకోవడము, మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడము, దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని చదవడము, అలాగే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి విశేషమైన పూజలు చేయడము, మీకు గురువులు ఎవరు ఉంటే వాళ్ళకు పూజలు చేయడం కూడా మంచిది. గురువారము మీద దక్షిణామూర్తికి సంబంధించిన పూజ చేయడము, గురుగ్రహ శాంతి హోమం చేయించడము, గురు గాయత్రి జపం చేయడం చాలా మంచిది. ఏవైనా దానాలు చేయాలి అని అంటే పసుపు వర్ణంలో ఉన్నటువంటివి, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి దానాలు చేయడం మంచిది. అలాగే శనగలు దానం చేయడం మంచిది. పుస్తక దానం చేయడం మంచిది. విద్యార్థులకు సహాయం చేయడం మంచిది. అలాగే శుభ వర్ణాల విషయానికి వస్తే కూడా గోల్డ్, పసుపు వర్ణాలు చాలా మంచిది. లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటివి కూడా చాలా అద్భుతమైనటువంటివి, మంచి అవకాశాలు ఇస్తాయి వీరికి. రత్నధారణ ఏది చేయాలి అని అంటే కనకపుష్యరాగం ధరించడము, అది కూడా తెలిసిన జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేసి ధరించడం మంచిది. అలాగే గురువారం నాడు గురువులకు సంబంధించి ఏదైనా సరే మంచి పూజ చేసుకోవాలి, గురువులను మర్యాదించాలి. ఎక్కడా కూడా గురువుల్ని దూషించినట్టు మాట్లాడకూడదు, అది చాలా చెడ్డది. అలాగే నూనె పదార్థాలు అధికంగా తీసుకోకుండా ఉంటే మంచిది. అహంకారపూరితంగా నాకే వచ్చు, నాకే తెలుసు అనేటువంటి తగ్గించుకుంటే మంచిది. మనకు ఎంత తెలిసినా ఇంకా మనకు తెలవాలనేటువంటి అందరిలా ఉండరు, సాధారణంగా చెబుతున్నాం. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అత్యంత శుభకరంగా ఉంది. గురు మహా అనుగ్రహం వీరియందు విశేషంగా ఉంది. అలాగే విదేశాలకు సంబంధించి యోగ్యంగా బలంగా ఉంది. ధార్మిక జీవనం ఈ సంవత్సరం పాటిస్తారు. జ్ఞానము, ధనము, దానము, అలాగే గౌరవం కూడా ఈ సంవత్సరం వీరికి పెంచే అవకాశం కనిపిస్తుంది. తిథి, వార, నక్షత్ర యోగ కరణాల్ని మనం దృష్టిలో పెట్టుకొని గోచార రీత్యా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే విశేషంగా ఉగాది రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించి అసలు ఉగాది ఎందుకు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.